అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో 5 ఏళ్ల పాటు భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలని నిర్ణయించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతుల నుంచి 30,000కు పైగా ఎకరాలను సేకరించారు. భూమి ఇచ్చిన రైతులకు ప్రతి ఎకరాకు ఏటా కౌలు చెల్లిస్తూ వచ్చారు. అయితే 10 ఏళ్ల పాటు కౌలు చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం CRDA నిర్ణయించింది. దీని ప్రకారమే ఇప్పటి వరకు ప్రతి ఏటా రైతులకు కౌలు డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. అయితే ఆ గడువు త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో 5 ఏళ్ల పాటు అమరావతికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రైతు కూలీలకు పెన్షన్లను మరో 5 ఏళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించారు. CRDA అధికారులతో సచివాలయంలో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులకు కౌలు చెల్లింపుపైన చర్చించారు. అనంతరం మరో 5 ఏళ్ల పాటు రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వం ఏటా ఎంత మొత్తం చెల్లిస్తుందో అంతే మొత్తాన్ని మరో 5 ఏళ్లు అందించాలని నిర్ణయించారు. ఇకపోతే ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2015లో ఇచ్చిన 207 జీవో ప్రకారం CRDA పరిధి 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గతంలో నిర్ణయించిన ప్రకారమే CRDA పరిధి ఉంటుందన్నారు. మరొక వైపు చూసుకుంటే మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన 4 గ్రామాలను తిరిగి అమరావతి రాజధాని పరిధిలోనికి తేవాలని అధికారులకు సూచించారు. అలాగే అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు పైన కూడా అధికారులతో చర్చించారు బాబు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం, కరకట్ట రోడ్డు నిర్మాణం, థీమ్ నగర్ల ఏర్పాటు వంటి వాటిపైన కూడా సీఎం చర్చించినట్లు సమాచారం. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపైన కూడా సమీక్ష జరుపుతామని చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో గతంలో భూములు కేటాయించిన సంస్థలకు కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి మరో 2 ఏళ్ల గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.